పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. క్యాంపస్ ఆందోళనలో క్రియాశీలంగా వ్యవహరించిన అమెరికాలోని విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ ఈమెయిల్స్ పంపినట్లు సమాచారం. కేవలం ఆందోళనలో పాల్గొన్న వారికే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాలలో షేర్ చేసిన విద్యార్థులకు కూడా హెచ్చరిక సందేశాలు పంపినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో కొందరు భారతీయ విద్యార్థులు సైతం ఉండే అవకాశం ఉంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో అక్కడి విద్యార్థులు ఆన్లైన్లో యాక్టివ్గా ఉండడం వల్ల కలిగే పరిణామాలు, భావ ప్రకటన స్వేచ్ఛ పరిమితులపై ఆందోళన రేకెత్తుతోంది. జాతి వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న వారి సోషల్ మీడియా ఖాతాలను అమెరికా విదేశాంగ శాఖ జల్లెడపడుతోంది. ఒకవేళ అదే నిజమని తేలితే ఆ విద్యార్థులకు అమెరికాలో చదువుకునే వీలు లేకుండా తక్షణమే స్వదేశానికి పంపించే యోచనలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ కాన్సులేట్ అధికారులు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వీసా నుంచి విదేశీ విద్యార్థులకు ఈమెయిల్స్ వెళ్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్ అమెరికా జాతీయ చట్టంలోని సెక్షన్ 221I ప్రకారం మీ వీసా రద్దయింది. ఈ మేరకు స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం బాధ్యత వహించే అధికారులకు సమాచారం వెళ్ళింది. మీ వీసా రద్దు అంశం గురించి సంబంధిత కళాశాల యాజమాన్యానికి వారు తెలియజేయవచ్చు అన్నది మెయిల్ సారాంశం. సరైన అనుమతి లేకుండా దేశంలో ఉంటే నిర్బంధించడంతో పాటు భవిష్యత్తులో వీసా రాకుండా చేస్తామని హెచ్చరిక సందేశాలలో అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. హెచ్చరిక సందేశాలు వచ్చిన వారు తమ స్వదేశాలకు వెళ్లేందుకు CBP హోమ్ యాప్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.